హలో అండి. ఈరోజు మా ఆయన చేసిన బ్రెడ్ హల్వా రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందైతే ఇలా బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని అందులో 2 స్పూన్ల దాకా నెయ్యి వేసుకొని అందులో జీడిపప్పు ఇంకా ఎండు ద్రాక్షని ఫ్రై చేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. అదే నెయ్యిలోనే బ్రెడ్ పౌడర్ని కూడా ఫ్రై చేసుకోవాలండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ చూస్తున్నారా, బ్రెడ్ పౌడర్ చక్కెర అంతా బాగా కలిసిపోయింది. ఇప్పుడు అందులో పాలు వేసుకోవాలి. పాలు వేసుకున్నాక మొత్తం దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలండి. ఇక్కడ చూస్తున్నారా, హల్వా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇంకా ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష కూడా వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇంకా చివరిగా కొంచెం నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయినట్లే. చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి.